అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీ సరదాగా చిన్న ఒక ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్కి హైకోర్టు, పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే హెచ్సి అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీంకోర్టుకి హైకోర్టు అంటే భయం, సుప్రీంకోర్టు అంటే ఎస్హెచ్ అనుకోండి, హైకోర్టు అంటే హెచ్సి, భయం భయం బై ఎం, భయం తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. మనం ఎక్సర్సైజ్ 11లో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్ తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్ లో ఉన్నప్పుడు, టైం సెకండ్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్ లో ఉంటుంది కాబట్టి కే ఇట్ వస్తే ఏమవుతుంది, జే ఇంటూ కే ఇన్వర్స్ అవుతుంది. హీట్ కెపాసిటీ యూనిట్ ఏంటి, జే ఇంటూ కే ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ జేకే ఇన్వర్స్ బై కేజీ, కేజీ కూడా పైకి వచ్చేస్తే జే కేజీ ఇన్వర్స్ కే ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీ సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్కి హైకోర్టు, పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే హెచ్సి అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీంకోర్టుకి హైకోర్టు అంటే భయం, సుప్రీంకోర్టు అంటే ఎస్హెచ్ అనుకోండి, హైకోర్టు అంటే హెచ్సి, భయం భయం బై ఎం, భయం తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించడం చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కైనా వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు.